హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రయాణం. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఒస్మో పాకెట్ 3 వ్లాగింగ్ కెమెరా కొత్తది తీసుకున్నా. అంటే కొనుక్కున్నాను. ఈ వీడియో నాకు ఎవరు స్పాన్సర్ చేయలేదు. అడ్వర్టైజ్ చేయమని రిక్వెస్ట్ చేయలేదు. నా ఓన్ పర్సనల్ మనీతో నేను కొనుక్కున్నా. అండ్ దాన్ని ఈరోజు అన్బాక్స్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇది కూడా నాకు ఫస్ట్ టైం ఇలా అన్బాక్స్ చేయడం అన్నది. సో హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో. తర్వాత మెయిన్ రీజన్ ఏంటి అంటే అంటే ఎస్పెషల్లీ యూరోప్ రీజియన్లో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి వీడియోస్ తీయడానికి అని, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కానీ. ఈ ఉద్దేశంతో నేను ఛానల్ క్రియేట్ చేసుకున్నా. ఎందుకంటే నాకు యాక్సెసిబిలిటీ ఉంది, తిరగొచ్చు కంట్రీస్ అన్నీ. సో మంచి మంచి వీడియోస్ తీసి మంచి ఫుటేజెస్ తీసి పెడదామని ఒక ఐడియాతోని, ఇంటెన్షన్తో నేను క్రియేట్ చేసుకునే ఛానల్. అయితే ఎలా స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తుంటే అనుకున్నా, సరే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇండియాలో. చాలామంది ఎలా ఉంటుంది అక్కడ జర్నీలో, డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి ఇలా అడుగుతుంటారు అనమాట. యూఎస్ఏ అంటే అందరికీ తెలుసు ఆల్మోస్ట్, ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది యూఎస్ఏ గురించి. జర్మనీలో లేవని నేను అన్నను, బట్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో నేనేమనుకున్నానంటే, సరే మన తెలుగు లాంగ్వేజ్లో మన తెలుగు జనాలకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి నేను ఒక ఐడియాతోని ఇలా ఛానల్ క్రియేట్ చేయడం, తర్వాత కెమెరాస్ అవి గ్యాదర్ చేస్తున్నాను మెల్లిమెల్లిగా. సో ఇలాగ తీసి పెడదామని చెప్పి అనుకుంటున్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా కంట్రీస్ తిరిగాను. మా బ్రదర్స్ వచ్చారు, మా కజిన్స్ వచ్చారు జర్మనీకి, మా పేరెంట్స్ వచ్చారు, మా ఇన్లాస్ వచ్చారు. నేను చాలా మట్టుకు కార్ డ్రైవ్ చేసుకొని వీళ్ళందరినీ తిప్పుతుంటాను అనమాట. అంటే స్విట్జర్లాండ్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఇటలీ, చెక్ రిపబ్లిక్, తర్వాత ఇంకా ఇంకా జర్మనీలో సరౌండింగ్ లైక్ బర్లిన్, మ్యూనిక్, సో ఇలాంటివన్నీ అనమాట. సో వెళ్ళడం, తిప్పడం, తిరగడం అంతా ఓకే. అలా అలా ఏదో ఫొటోస్ తీయడం, మొబైల్లో వీడియోస్ తీసి ఇన్స్టాలో అట్లలోనే అప్లోడ్ చేయడం అంతవరకే. అండ్ ఈ ఐడియా రాలేదు, ఇలా వీడియోస్ కూడా తీసి పెడితే బాగుంటుంది, అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ రావచ్చు, మీ కజిన్స్ రేపు రావచ్చు టూరిజంకి. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, ఏదైనా తెలుసుకోవాలి అన్నా అక్కడ ఎలా ఉంటుంది, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్ ట్రిప్ అనుకోండి, స్విట్జర్లాండ్ ట్రిప్ అంటేనే ఎక్స్పెన్సివ్, అక్కడ ఫుడ్డే చాలా ఎక్స్పెన్సివ్, అకామిడేషన్ ఎక్స్పెన్సివ్, అండ్ అక్కడ తిరగాలన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా ఏదైనా ఎక్స్పెన్సివ్. సో ఇలాంటివి ఎలాగ మనం ఎక్కడ మిగిలించవచ్చు, ఎస్పెషల్లీ టూరిజంకి వచ్చినప్పుడు ఎలా చేస్తే మనకు సేవ్ అవుతుంది మనీ, ఇలాంటివన్నీ నేను తెలుసుకున్నా. సో ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను కానీ ఆ టైంలో నాకు కుదరలేదు. బట్ ఈసారి నేను 100% నేను నా ఎఫర్ట్స్ అన్ని పెడతాను, మళ్ళీ ఈ కంట్రీస్ అన్ని తిరుగుతాను, వెళ్తాను, అండ్ నేను వీడియోస్ తీస్తాను, పెడుతుంటాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా డెఫినెట్గా నాకు రీచ్ అవ్వండి, నాకు కామెంట్స్లో పెట్టండి. నా ఛానల్లోని నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి, మీకు ఆన్సర్ చేయడానికి నేను ట్రై చేస్తాను, ఇగ్నోర్ చేయను ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మెల్లిగా గ్రో అవుతున్న ఛానల్ ఇది. ఆల్రెడీ 2000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ వీడియోస్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను లాస్ట్ టైం సమ్మర్ యూఎస్ వెళ్ళినప్పుడు నా డీజే మినీ ప్రో డ్రోన్ ఉండే. సో దాంతో నేను కొన్ని వీడియోస్ తీసి పెట్టాను, మంచి లైక్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి, బాగానే ఉన్నాయి. బట్ ఇక్కడ జర్మనీలో, యూరోప్లో ఇంత మంచి సీనరిక్ ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి చాలా. ఎందుకు తీసి పెట్టొద్దు, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వద్దు బయట ప్రపంచానికి అని చెప్పి నేను అదే ఉద్దేశంతో నేను ట్రై చేస్తున్నా. ఐ హోప్ నా ఛానల్ కానీ మీకు నచ్చితే, నా వీడియోస్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. నేను మీ టైం ఎక్కువ నేను తిన్నాను, వేస్ట్ చేయను. నేను ఇప్పుడు ఒస్మో పాకెట్ 3 అన్బాక్స్ చేసి దాని తాలూకా డీటెయిల్స్ నేను పెడతాను. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏదున్నా డెఫినెట్గా దయచేసి నాకు కామెంట్స్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ అన్బాక్స్ అన్నది, ఈ కాన్సెప్ట్ నాకు ఫస్ట్ టైం. సో నేను ఎప్పుడు ఇలా అన్బాక్స్లు అవి చేయలేదు. సో ట్రై చేస్తున్నా, సో చేద్దామని. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, ఇది అన్బాక్స్ పక్కన పెట్టేస్తే, ఇక్కడ జర్మనీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, కొంచెం అన్న అని పిలిచే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ బాగా
సెటిల్ అయ్యారు. చాలా 10 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి జర్మనీలో సెటిల్ అయ్యి ఉన్నారు. ఇల్లులు కొనుక్కున్నారు. మంచి బావుంటది లొకేషన్స్ అవి ఇవి అని. సో, నేను అనుకుంటున్నా ఫస్ట్ ఈ వ్లాగ్ కెమెరా ఏదైతే కొన్నానో దాంతోని హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ అన్నాని కూడా పిలుస్తాను. వాళ్ళు రీసెంట్‌లీ 2 ఇయర్స్ బ్యాక్ అపార్ట్మెంట్ కొనుక్కున్నారు ఫ్లాట్. చాలా బావుంటది. మంచి లొకేషన్. ఎష్బాన్ అంటారు ఆ ఏరియా. ఇక్కడ మన ఫ్రాంక్‌ఫర్ట్ దగ్గరలోనే ఒక 16 కిలోమీటర్స్ ఉంటది. సో, నేను ఫస్ట్ వాళ్ళతోని ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను హోమ్ టూర్. అంటే మన ఇండియన్స్ ఎస్పెషల్లీ మన తెలుగోళ్ళు బయట కంట్రీస్‌లో ఉన్నప్పుడు ఇల్లుని ఎలా మెయింటైన్ చేసుకుంటారు? ఆహ్, అంటే డే టు డే యాక్టివిటీ అందరూ జాబులు చేస్తారు. బిజీ ఉంటారు. 8 అవర్స్, 9 అవర్స్. సో, ఆ టైంలో ఎలాగా బ్యాలెన్స్ చేస్తున్నారు పర్సనల్ లైఫ్ అండ్ వర్క్ లైఫ్, ఇంట్లో పనులు. మనకి ఇండియాలో అంటే ఏముందండి, మనకి సర్వెంట్స్ ఉంటారు ఇంట్లో, లేకపోతే కజిన్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, ఎవరో ఒకళ్ళు, లేకపోతే మీరే వెళ్ళి తెచ్చుకుంటారు సామాన్లు. ఇలా చాలా ఉంటాయి. బయట కంట్రీస్‌లోని మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. మన పనులు మనమే చేసుకోవాలి. మన ఇల్లు మనమే క్లీన్ చేసుకోవాలి. మనం తిన్న గిన్నెలు మనమే కడుక్కోవాలి. సో, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో, డే టు డే లైఫ్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆ ఇంటికి చాలా సార్లు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మనీ ప్లాంట్. చాలా పెద్ద మనీ ప్లాంట్ ఉంది వాళ్ళ ఇంట్లో. నాకు చాలా ఇష్టం. ప్లాంట్స్ అన్నా, పెట్స్ అన్నా చాలా ఇష్టం. ఆఫ్‌కోర్స్ మా ఇంట్లోనే ఉంది మనీ ప్లాంట్. మా ఇల్లు చేస్తాను నేను. హోమ్ టూర్ చేస్తాను. మనది సింగిల్ ఫ్యామిలీ హౌస్. బా బావుంటది. 3 లెవెల్స్. నేను డెఫినిట్‌గా ఇది చేయాలి. ఎందుకంటే అన్నిట్లికన్నా మంచి ఇంట్రెస్టింగ్ మా ఇంట్లో ఏంటి అంటే హోమ్ థియేటర్. ఇక్కడ సాధారణంగా చాలామంది హోమ్ థియేటర్స్ డిఫరెంట్‌గా యూజ్ చేస్తుంటారు. ప్రొజెక్టర్స్ పెట్టి. బట్ నేను డిఫరెంట్‌గా సెటప్ చేశాను. చాలా బావుంటది. హోమ్ థియేటర్. పెద్దదేం కాదు. పర్వాలేదు. ఒక ఒక రూమ్‌కి సరిపడా స్క్రీన్, మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. డెఫినిట్‌గా మన ఇల్లు తీస్తాను నేను. కాకపోతే ఫస్ట్ నేను మా అన్న ఆళ్ళ ఇల్లు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం మాకు అపార్ట్మెంట్ గాని, మేము ఇంతకుముందు అక్కడ ఉన్నాం. ఇప్పుడు ఇల్లు కొనుక్కొని ఇటు మూవ్ అయిపోయాం. ఆ అపార్ట్మెంట్ చాలా లక్కీ అపార్ట్మెంట్. అందులో మన ఇండియన్స్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఎవరొచ్చినా సాధారణంగా ఆ అపార్ట్మెంట్ వదిలి బయటికెళ్ళరు. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్‌లోకి వచ్చిన వాళ్ళందరూ చాలా లక్కీ ఇల్లులు కొనుక్కున్నారు. మంచి పర్మనెంట్ జాబ్స్ వచ్చాయి. అందరూ వెల్ సెటిల్డ్. ఫస్ట్ రాను జర్మనీకి మీరు నమ్మపోతే మీరు ఎవరినైనా అడగండి. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో రాగానే తెలుగు వాళ్ళు గానీ, హిందీ వాళ్ళు గానీ, తమిళోళ్ళు గానీ ఎవరైనా సరే ఇండియన్స్ ఫస్ట్ దిగేది ఎక్కడ? జస్ట్ మీరు 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 ఎవరైనా అడగండి, లేకపోతే ఏదైనా క్వెషన్ చేయండి. ఎష్బాన్ అంటారు. బ్రెమర్ స్ట్రాజా. సో, ఆ స్ట్రీట్ నేమ్ బ్రెమర్ స్ట్రాజా. నేనైతే జూన్ 2016లో వచ్చాను. అపార్ట్మెంట్ అంటే మంచి సమ్మర్, పీక్ సమ్మర్. సో, నేను అపార్ట్మెంట్ అంటే ఇంట్లోకెళ్ళి కొంచెం అందరూ సెట్ అయ్యి ఫ్లాట్‌లో సెట్ అయ్యి అంతా అలా బాల్కనీలోకెళ్ళి చూస్తే కింద నా థర్డ్ ఫ్లోర్. కింద ఒక 10 మంది కుర్రోళ్ళు ఉంటారు. క్రికెట్ ఆడుతున్నారు తెలుగులో. అది కూడా "అరే! అరే! రారా బాల్ ఏరా, ఇదేరా, అరే పరిగెట్టరా" ఇలా. నాకు కాసేపటికి అనిపించింది ఏంటి ఎక్కడున్నాను నేను అని. సరే అంతా అయిపోయిన తర్వాత అలా వాకింగ్ వెళ్దాం అని చెప్పి నేను గ్యాస్ స్టేషన్‌కి అంటే పెట్రోల్ బంక్‌కి వెళ్తున్నాను. గ్యాస్ స్టేషన్ వాకింగ్‌కి వెళ్తుంటే పేరెంట్స్ వస్తారు కదా! వాళ్ళనమాట. చెప్పలేం పాపం ఓల్డ్ పీపుల్. వాళ్ళకి మనకి ఇండియాలో ఏంటి చక్కగా పంచె కట్టుకోవడం, లుంగీ కట్టుకోవడం, బనియన్‌తో ఉండడం అది అలవాటు మనకి కదా! ఆ విధంగా నుంచొని మాట్లాడుకుంటున్నారన్నమాట. ముచ్చట పెట్టుకుంటున్నారు చెట్ల కింద. నేను ఎండ. సో, నాకు షాక్ తిన్నాను. చాలా అంటే నేను జర్మనీలోనే ఉన్నానా? లేకపోతే ఎక్కడ ఉన్నానా? ఏమనుకోవద్దు, నేను దానికి ఒక పేరు కూడా పెట్టాను. బోరబండ అని చెప్పి. బ్రహ్మస్రాజం కదా! బోరబండ స్ట్రీట్ అని చెప్పి పెట్టినామాట పేరు. బట్ ఇదంతా జస్ట్ ఫర్ జోక్. కానీ అది చాలా మంచి లొకేషన్ అండి. మంచి ఐటీ హబ్ అది. అండ్ అపార్ట్మెంట్ కూడా ఆల్మోస్ట్ 24 ఫ్లోర్స్. ఐష్బాన్ ఏరియాలో అదే హైయెస్ట్ బిల్డింగ్. హై రైజ్ బిల్డింగ్ మేబీ. అండ్ చాలా బాగుంటుంది. సో, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను హోమ్ టూర్. అండ్ తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే మీకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా నాకు కామెంట్స్‌లో పెట్టండి. నేను ఇంకా ఫర్దర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మీ టైం ఎక్కువ నేను వేస్ట్ చేయను. సో, అది ఓస్మో పాకెట్ 3 అన్బాక్స్ చేస్తాను. చూడండి. ఒకవేళ నచ్చితే నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేసుకోండి. I hope everyone have a nice day. Thank you.
Hi friends, so Osmo Pocket 3 character combo. సో ఇదే నేను రీసెంట్లీ చెప్పిన వ్లాగ్ కెమెరా. కరెంట్లీ ఇది నా టాప్లో ఉంది, షూటింగ్స్ వీడియో షార్ట్స్ అవి తీయడానికి. సో చూద్దాం ఎలాగుందో, ఏంటో లోపల ఏమి ఇచ్చారో ఏంటన్నది. సో ఓస్మో పాకెట్ 3 క్రియేటర్ కాంబో ఇది. ఓకే, సో జస్ట్ ప్యాకెట్ ఎలా ఉంది లోపల. బ్యాక్ టైప్ ఇచ్చారు, టీచర్ ఉంది. USB-C type cable. And the extended battery కూడా. సో ఇది ఓస్మో పాకెట్ 3కి పెట్టడానికి గింబల్ లాగా. సో DJI Mic 2. ఈ ఓస్మో పాకెట్ 3కి క్యారీ చేయడానికి స్ట్రాప్. ఇది DJI Mic 2కి విండ్ షీల్డ్ ఇది. సో ఇలా పెడతారు అన్నమాట. సో ఇది ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అంటారు. సో ఇది కెమెరాకి పెట్టి చూద్దాం. సో అండ్ ఇది మ్యాగ్నెట్. ఈ డిజైర్కి ఇలా మన టీషర్ట్ కానీ షర్ట్ కానీ వేసుకున్నప్పుడు క్లిప్ ఇది, దీని బదులు ఇలా మ్యాగ్నెట్ పెట్టుకోవచ్చు అంట.
సో సూపర్ కెమెరా చూద్దాం. సో ఇదండి కెమెరా. బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది పట్టుకోవడానికి కూడా. సో ఇన్ కేస్ మనకి చేతికి చిన్నగా ఉంది, ఆపరేట్ చేయడం కావట్లేదు అన్నప్పుడు ఇది ఇలా ఎక్స్టెండ్ బ్యాటరీ పెడుతుంది అనమాట. సో ఇలా క్లిక్ రావాలి. సో బ్యాటరీ ఆన్లైన్ చూసారా. సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో ఇది తీయాలి అంటే ప్రెస్ చేస్తే బయటకు వస్తుంది. సో సో ఇది ఆన్ ఎలా అంటే ఆన్ అవుతుంది. అండ్ మనం లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్. అండ్ సో అదనమాట. సో ఇలా అంటే మళ్ళీ 2-3 సెకండ్స్లో ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా సేఫ్ అవుతుంది అనమాట. సో బాగుంది కెమెరా, చాలా లైట్ వెయిట్, చాలా కంపాక్టబుల్గా ఉంది పట్టుకోవడానికి కూడా. అండ్ బాక్స్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఇంకేదో Osmo Pocket 3 protective cover. ఓకే, సో ఇది ప్రొటెక్టివ్ కవర్. యాక్చువల్లీ ఇందాక మీకు చూపిద్దాం అనుకున్నాం కదా. సో ఇది వైడ్ లెన్స్ కెమెరా అన్నమాట. సో ఇలా దీనికి మ్యాగ్నెట్ ఇది. సో ఇది యాక్చువల్లీ ఇది మ్యాగ్నెట్ అన్నమాట. పవర్ అవుతుంది, అది ఆ పొజిషన్కి వస్తుంది. సో ఇది ఓకే. అండ్ ఇది ప్రొటెక్టివ్ కవర్ ఏంటో చూద్దాం. వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టుకోవడానికి ఇది కూడా మ్యాగ్నెట్ అండి. సో ఇలా పెట్టగానే ఉంటుంది, మ్యాగ్నెట్ అటాచ్ అయిపోతుంది. అండ్ సో ప్రొటెక్టివ్ కేస్ అనమాట. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. బట్ ప్రొటెక్టివ్ కేస్ ఏంటో అర్థమవుతుంది. సో చూద్దాం. సో చైనీస్ మారిపోయింది. సో నేను సెట్ చేస్తున్న తర్వాత సో దాని పొజిషన్ దానికి వస్తుంది. సో దీంతో పాటు మనకి ఇంటర్నల్ మెమరీ ఉండదు. సో నేనేం చేశాను అంటే లైక్ ఎక్స్టర్నల్ మైక్రో ఎస్డి కార్డు కొనుక్కున్నా. అది ఒక నిమిషం నేను ఓపెన్ చేస్తాను. అది కూడా సో ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. సో మనకి ఇంటర్నల్ మెమరీ ఏమి ఉండదు ఈ కెమెరాతో. సో నేను ఇది శాండిస్క్ ఎక్స్ట్రీమ్ ప్రో, చాలా మంచి బ్రాండ్ ఇది. అండ్ ఎస్పెషల్లీ వ్లాగింగ్కి అట్లకి చాలా బాగా ట్రాన్స్ఫర్ రేట్ బాగుంటుంది. మనం మొబైల్ కెమెరా నుంచి మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్ ఉంటుంది. సో అందుకే తీసుకున్నాను. తర్వాత ఇంకా అడిషనల్గా నేను ఇది కాంపోనెంట్ ఏదో ఇచ్చారు, ఇది నాకు తెలియ చూడాలి తర్వాత. సో ఇది నేను అడిషనల్గా తీసుకున్న మ్యాగ్నెటిక్ ఎన్డీ ఫిల్టర్ సెట్. సో ఎన్డీ ఫిల్టర్ సెట్స్ ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి.
మనకి సినిమాటిక్ మోడ్ కావాలన్నా, నార్మల్ మోడ్ కావాలన్నా దీంతో సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది దీంతో రాదు, ఈ ప్యాకేజ్తో నేను అడిషనల్గా కొనుక్కున్నాను. సో ఇది కూడా టెస్ట్ చేయాలి ఎలా పనిచేస్తుంది అన్నది. సో ఇదండి నేను అన్బాక్స్ చేద్దాం అనుకున్న బ్లాగ్ కెమెరా. సో ఈ క్రియేటర్ కాంబోతో ఇవన్నీ వస్తాయి. నార్మల్ది కూడా ఉంది. నార్మల్ది క్రియేటర్ కాంబో కాకుండా ఇవన్నీ వస్తాయి, ఇది రాదు. DJI Mic 2 రాదు. అండ్ ఐ థింక్ ఇది కూడా రాదు. ఇది మిస్ట్ ఫిల్టర్ అనుకుంటా. మిస్ట్ ఏదో ఉంటుంది ఇది. సో ND ఫిల్టర్ లాగానే మిస్ట్ ఫిల్టర్ ఏదో ఉంది. సో ఎనీవేస్, సో క్రియేటర్ కాంబోకి ఇలా వస్తాయి సెట్. నార్మల్ దానికి ఈ కెమెరా అండ్ ఇవి వస్తాయి. ప్రొటెక్టివ్ కేస్ కూడా వస్తుంది రాదు నాకు తెలియదు, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ స్ట్రాప్ దీనిది అండ్ USB టైప్ C చార్జ్. సో ఇదండి సెట్ ఇలాగా. సో నేను ప్రీవియస్గా వీడియోలో చెప్పినట్టు హోమ్ టూర్ చేస్తాను దీంతో. సో దాని క్వాలిటీ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఏంటి, క్లారిటీ, వీడియో క్లారిటీ ఎలా ఉంది, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వీడియో పెడతాను అఫ్ కోర్స్ నా ప్రయాణం ఛానల్లో. సో చూసి మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, సో చూసారు కదా అన్బాక్సింగ్ Osmo Pocket 3 క్రియేటర్ కాంబో. సో నేను చెప్పినట్టు ముందుగా మెసేజ్ ఇచ్చినట్టు ఆ కెమెరాతో నేను హోమ్ టూర్ చేస్తాను, డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్తాను. ఫస్ట్ హోమ్ టూర్ అయితే చేస్తాను, తర్వాత వీకెండ్స్లో నేను ప్రామిస్ చేసినట్టు ఏదో కంట్రీ లైక్ స్విట్జర్లాండ్ కానీ, ప్యారిస్ కానీ, ఇటలీ కానీ, చెక్ రిపబ్లిక్ కానీ, మనకి జర్మనీలో లోకల్లో ఉన్నది బర్లిన్, మ్యూనిక్, బ్లాక్ ఫారెస్ట్. సో ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి. నేను డెఫినెట్గా వెళ్తాను. కెమెరాతో నేను వీడియో తీస్తాను, ఆ ఫుటేజ్ నేను నా ప్రయాణం ఛానల్లోని అప్లోడ్ చేస్తుంటాను. సో మర్చిపోకుండా మీకు కనుక నా వీడియో నచ్చితే, ఒకవేళ నా వల్ల ఏమైనా తప్పులుంటే మాట్లాడే విధానంలో క్షమించండి. నేను ఫస్ట్ టైం ఏం చేస్తున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ all the best. Bye.